రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సహాయంలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి, గత 2 ఏళ్ల కాంగ్రెస్ సహాయంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. వీరిద్దరి మధ్య ఎన్నికల వాతావరణాన్ని తలపించేలా ప్రతి విమర్శల పర్వంగా ఒకరినొకరు తీవ్రస్థాయిలో దూషించుకుంటున్నారు. మంచిరెడ్డి ఫార్మాసిటీ భూములో అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మల్రెడ్డి అనడంతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ మంచిరెడ్డి సవాల్ విసిరారు. చివరకు ఈ మాటల యుద్ధం ఎక్కడకు దారి తీస్తుందో అనే ఆందోళన నెలకొంది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో చిన్నారికి చిన్నమ్మ యాసిడ్ తాగించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బోడుపల్లి శ్రీనివాస కాలనీకి చెందిన నాగరాజు, జగదీష్ ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబంలో తోటికోడలు తరచూ గొడవలు సృష్టిస్తూ వైర్యానికి పాల్పడుతూ ఉండేవారు. తన మామ నాగరాజు భార్య సంధ్యను ఎక్కువ ప్రేమతోటి చూసుకుంటున్నారని కక్షతోటి జగదీష్ భార్య మంజుల నాగరాజు కుమారుడు 4 ఏళ్ల బాలుడికి జ్యూస్ పేరుతోటి యాసిడ్ తాగించి ఈ దారుణానికి పాల్పడింది. దాంతో బాలుడు ఏడవడంతో కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఫిర్యాదుతోటి ఘటనపై కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు నిందితురాలని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఎండలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగడంతో రహదారులపైన జనం సంచారం లేక బోసిపోతున్నాయి. సాయంత్రం వరకు ఎండ వేడి తగ్గే పరిస్థితి లేదు. ఎండల తీవ్రతకు తోడు ఉక్కపోత, వడగాల్పులతోటి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. బయట అడుగు పెట్టాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డిహైడ్రేషన్కు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రతి ప్రణాళిక మండల గ్రామ సభ విఫలమైంది. పాత్రపురం రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఈ సభకు అధికారులు తప్ప ప్రజలు ఒక్కరు కూడా హాజరు కాలేదు. ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు మాత్రమే సభను ఏర్పాటు చేసుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజా సమస్యలు అడుగుతారనే భయంతోనే అధికారులు కావాలని సమాచారం ఇవ్వలేదని మండల వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సభలో సర్పంచ్లు, వార్డు మెంబర్లు, అంగన్వాడీ టీచర్లు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, డ్వాక్రా మహిళలు మాత్రమే కనిపించారు. ప్రజల కోసం వేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో ప్రజల సభను అధికారుల సభగా మార్చారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో మద్య మాఫియా రెచ్చిపోతుంది. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ విక్రయాలతోటి కాసుల వేట సాగిస్తుంది. కొత్తగూడ కేంద్రంగా ఉన్న మాధవి, ముసలమ్మ వైన్ షాపుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వైన్ షాపులో మద్యం అమ్మడమే కాకుండా ఏకంగా ట్రాలీ ఆటోలో లోడ్ చేసి ఊరూరా తిరుగుతూ బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు మాత్రం మామూలు మత్తులో మునిగి తేలుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో బెల్ట్ షాపులను అరికట్టాల్సిన అధికారులు వాటి నిర్వహణకి పరోక్షంగా సహకరిస్తున్నారు. ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అక్రమ మద్యం దందాను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధనపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్మించిన ప్రజాపాలన రసబస్సుగా మారింది. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ భర్త కౌన్సిలర్ శరత్ రెడ్డి సమావేశంలో తోటి బీఆర్ఎస్ కౌన్సిలర్లను కించపరుస్తూ వ్యవహరించడంతో సమావేశంను బీఆర్ఎస్ కౌన్సిలర్లు బహిష్కరించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు ఇప్పించాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు పట్టుబట్టాడు. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్ శరత్ రెడ్డి జోక్యం చేసుకుని గతంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు బిల్లులు ఇవ్వకుండా దోచుకున్నాడంటూ దురుసుగా ప్రవర్తించారు. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్ శరత్ రెడ్డి తీరుకు నిరసనగా సభ నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. జగిత్యాల పట్టణంలో విషాద ఘటన కలకలం రేపింది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహిళ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందడం ఉధృత పరిస్థితులకు దారితీసింది. కందరకోట గ్రామానికి చెందిన చిన్నక్క అనే మహిళ కడుపు నొప్పితోటి వారం క్రితం ఆసుపత్రిని చేరక ఆపరేషన్ చేసి కడుపులో గడ్డను తొలగించామని తెలిపిన వైద్యులు ఈరోజు ఉదయం ఆమె మృతి చెందినట్లుగా తెలిపారు. వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకున్న బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని సీఎం దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ చిరిశెట్టి సంకీర్తలతో కలిసి కాళేశ్వరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పేలన స్థలాన్ని పరిశీలించారు. అలాగే మాస్టర్ ప్లాన్ సంబంధించి ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని బోయపల్లి గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను సరఫరా మూటను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్మే దళారులపైన కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. సుమారు 150 కేజీల నకిలీ పత్తి విత్తనాలను బెల్లంపల్లి నుంచి ఆటోలో తాండూరుకు తరలిస్తున్న పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ నిందితులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, కొంతమంది నిందితులు పరారులో ఉన్నట్లుగా డీసీపీ భాస్కర్ అన్నారు. చౌక ధరలకు వస్తున్నాయని, లైసెన్సులు లేని డీలర్ల దగ్గర విత్తనాలు కొనవద్దని, లైసెన్సులు ఉన్న డీలర్ల వద్ద మాత్రమే కొనాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపైన పీడియాక్ట్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలో నిర్వహించిన ప్రజాపాలన మహాసభ ఉధృతంగా మారింది. మండల పరిషత్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ సభలో గ్రామ సర్పంచులకు తగిన గౌరవం ఇవ్వలేదన్న ఆరోపణతో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్గీయులు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి వర్గీయుల మధ్య మాటల యుద్ధం సాగింది. ఒకరిపై ఒకరు వాగ్వాదం చేసుకుంటూ సభను గందరగోళంగా మార్చారు. సభకు హాజరైన సర్పంచులను వేదికపైకి ఆహ్వానించకపోవడం పట్ల తమను ప్రజాప్రతినిధులుగా గుర్తించకపోవడం అన్యాయమని సర్పంచ్ ధర్మతేజ ఆరోపించారు. కార్యక్రమం సజావుగా సాగాల్సిన సమయంలో ఈ వివాదం తలెత్తడంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. సర్పంచులు తమకు తగిన స్థానాన్ని కల్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల చిన్న వెంకన్నకు హుండీ ఆదాయం భారీగా సమకూరింది. గడిచిన 17 రోజులుగా స్వామివారికి నగదు రూపంలో 1.70 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రత ఏర్పాట్ల మధ్య ఈ లెక్కింపు జరిగింది. భక్తుల కానుకల రూపేణా 116 గ్రాముల బంగారం, 2 కేజీల 135 గ్రాముల వెండి లభించినట్లుగా ఈవో భద్రాజీ తెలిపారు. రాష్ట్ర స్థాయి పీఎం రాహత్ బాధ్యుల సమావేశం విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ సౌరభ్ గౌర్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సోలార్ ప్యానెల్ను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. రాష్ట్రంలో 16,000 కెమెరాలతోటి యాక్సిడెంట్ మానిటరింగ్ జరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ సౌరభ్ గౌర్ అన్నారు. వెహికల్ నంబర్ తోటి వాహనాల వివరాల ద్వారా బాధిత కుటుంబానికి సమాచారం అందించవచ్చని తెలిపారు. పీఎం రాహత్ కింద నగదు రహిత వైద్య సదుపాయం ఉంటుందని, యాక్సిడెంట్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడడంలో గోల్డెన్ అవర్ అనేది చాలా ముఖ్యమని సౌరభ్ గౌర్ అన్నారు. అధికంగా నేషనల్ హైవేలు, కోల్కతా చెన్నై హైవే వంటి ప్రధాన కారిడార్లోనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయని తెలిపారు. విజయవాడలో ఎండల నుంచి రక్షణ కల్పించేందుకు విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సమ్మర్ కిట్లను అందజేశారు. అస్త్రం యాప్ ద్వారా పోలీస్ సిబ్బంది లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని, నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సిపి అన్నారు. గత ఏడాదితోటి పోలిస్తే ఈ ఏడాది ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గించామని అన్నారు. వెస్ట్ బైపాస్ వల్ల ట్రాఫిక్ తగ్గిన, వాహనాల వేగం పెరిగిందని, 24 బ్లాక్ స్పాట్లను గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా హెల్మెట్లపైన ప్రజలు అవగాహన కల్పించామని సిపి రాజశేఖర్ అన్నారు. ఎండల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు కిట్లు అందజేసిన దాతలకు పోలీసుల తరఫున ధన్యవాదాలు తెలిపారు సిపి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా సురేష్ బత్తిని బాధ్యతలు స్వీకరించారు. 1991 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసుకు చెందిన అధికారి కార్పొరేటివ్ వ్యాపారం మదింపులు, ఆర్థిక దర్యాప్తులు, ట్యాక్స్ డిడక్షన్, అంతర్జాతీయ పనులకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలను నిర్వహించడంలో బత్తిని సురేష్కు అనుభవం ఉంది. 2024 సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్ ప్రధాన ఆదాయ పన్ను కమిషనర్గా పనిచేశారు. అదే సమయంలో ఏపీకి సంబంధించిన ఆదాయ పన్ను వ్యవహారాలను కూడా పర్యవేక్షించారు. కొత్త బాధ్యతలతోటి అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించారు. పారిశుద్ధ్య ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించడం, పరిసరాల్లో పరిశుభ్రతను నిర్మించడంపై కమిషనర్ సృజన సమగ్ర సమీక్ష చేపట్టారు. తనిఖీ సందర్భంగా మూలం వద్దే వ్యర్థాల విభజన, రవాణా వ్యవస్థల పనితీరును కమిషనర్ పరిశీలించారు. ప్రధాన పాయింట్ల వద్ద చెత్త పేరుకుపోకుండా నివారించి క్షేత్రస్థాయి పర్యవేక్షణను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లో జనగణన పిన సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించారు. స్వీయ గణన ప్రక్రియను ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని కలెక్టర్ అన్నారు. ప్రతి కుటుంబం తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే విధంగా తగిన మార్గదర్శకాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో అధికారులు ప్రజలకు స్వీయ గణన విధానం గురించి వివరించాలని, అవసరమైన చోట సహాయం అందించేందుకు సిబ్బందిని నియమిస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు నిర్వహించనున్న స్వీయ గణన కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి
చేయడానికి జిల్లా స్థాయిలో అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ పాలక మండలి భక్తుల ప్రయోజనాలే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. పేద భక్తులకు రాహు కేతు పూజలను అందుబాటులోకి తెచ్చేలా చారిత్రాత్మక మార్పులు చేపట్టింది. 100 రూపాయలకే పూజ చేసుకునే అవకాశాన్ని ఆలయంలో ప్రారంభించాలని పాలక మండలి తీర్మానించింది. తెల్ల రేషన్ కార్డు కలిగిన సుమారు 2000 మంది భక్తులకు ప్రతి బుధవారం తక్కువ ధరకే పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి దీన్ని పైలట్ ప్రాజెక్టుగా కేవలం శ్రీకాళహస్తి వాసులకే పరిమితం చేశారు. ఇక భవిష్యత్తులో మంత్రి అనుమతితోటి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపచేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని మైనారిటీ కాలనీలో మహిళలు బాలబాలికల భద్రతపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ మహబూబ్ బాషా పాల్గొన్నారు. సమాజంలో మహిళలు బాలికలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి భద్రత కోసం ప్రభుత్వ పలు చర్యలు తీసుకుంటుందని డీఎస్పీ తెలిపారు. ప్రతి మహిళ తమ మొబైల్లో శక్తి యాప్ తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా ప్రమాదంలో ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా యాప్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా బాల్య వివాహాలపైన అప్రమత్తంగా ఉండాలని, తక్కువ వయసులో వివాహాలు చేయడం వల్ల శిశు మరణాలు, ఆరోగ్య సమస్యలు వంటి తీవ్రమైన పరిణామాలు ఎదురవుతున్నాయని డీఎస్పీ మహబూబ్ అన్నారు. మత్స్యకారుల భరోసా కల్పించేందుకే తమ నాయకుడు జగన్ వచ్చారని కాకని గోవర్ధన్ అన్నారు. మేము ఊహించిన దానికన్నా కూడా ప్రజల నుంచి స్పందన రావడంతో ఆడలేక మధ్యలో ఓడ అన్నట్టుగా అధికార పార్టీ నేతల తీరు ఉందని, వైసీపీ కార్యకర్తలను అడుగడుగున అడ్డుకుంటున్నారని కాకని ఆరోపించారు. ఎన్ని రకాలుగా బెదిరించినా ప్రజలను అడ్డుకోలేకపోయారని అన్నారు. 2011లో థర్మల్ విద్యుత్తుని తెచ్చి మత్స్యకారులపైన కాల్పులు జరిపించింది మీరు కాదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ నేతలు మాట్లాడుతున్న తీరుకు ప్రజలు నవ్వుకుంటున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలపైన చర్చకు త్వరలో వెళ్తామని కాకని గోవర్ధన్ తెలిపారు. వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి శ్రీహరి అరెస్టు కక్ష చర్యనని, కూటమి ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు అంటే లెక్కలేదని, ప్రశ్నించే గొంతులను నొక్కుతామన్నట్టుగా కూటమి ప్రభుత్వ తీరు ఉందని కాకని గోవర్ధన్ మండిపడ్డారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ నేతల కుమ్మలాటలు తారాస్థాయికి చేరాయి. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు కోనేటి సుమన్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సత్యవేడు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అభ్యర్థికి మేము ఖర్చు చేసిన 100 కోట్ల రూపాయల డబ్బులు వెనక్కి ఇచ్చేస్తే మా నాన్న ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తానని సుమన్ అన్నారు. ఇక గౌరవం లేని ఈ పదవి మాకు ఎందుకు, రాష్ట్రంలో దళితులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు ఒక న్యాయమా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోనేటి సుమన్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా కుప్పం కోర్టులో శ్రీహరికి బెయిల్ మంజూరైంది. అనంతరం కష్టకాలంలో అండగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననం చేస్తున్నారని ఆరోపించారు. 26 ఏళ్లుగా సీనియర్ జర్నలిస్టుగా పనిచేశారని, ఎడిటర్ చేయాల్సిన పని నేను చేస్తానని అన్నారు. అభియోగాల్లో తెలిపిన పోస్టింగ్తో నాకు ఎలాంటి సంబంధం లేదని, చట్టాన్ని గౌరవించే వాళ్ళలో నేను ఒకనని శ్రీహరి తెలిపాడు. పొలిటికల్గా ఉన్న నేను చేసేది జర్నలిస్ట్ పనేనని స్పష్టం చేశారు. శ్రీహరిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి కుప్పంకు తీసుకొచ్చారని పనవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. లీగల్ టీం చేసిన సేవలు ఎప్పటికీ మరవలేదని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని పనవోలు మండిపడ్డారు. జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభ ఏర్పాట్లను పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ జీవన్రెడ్డితో కలిసి పరిశీలించారు. జగిత్యాల పాత బస్టాండ్ సమీపంలో వివేకానంద మినీ స్టేడియంలో ఈ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వీడిన సీనియర్ నేత జీవన్రెడ్డి ఈ సభలోనే కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. జగిత్యాలకు చరిత్ర ఉందని, ఇక్కడి నుంచే జగిత్యాల జైత్ర ప్రారంభించి మళ్ళీ కేసీఆర్ సభ ద్వారా రేవంత్ రెడ్డి పతనానికి జైత్రయాత్ర మొదలు కానుందని పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 3 బైక్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి చోరీకి గురైన 12 బైకులను స్వాధీనం చేసుకున్నారు. పట్టు 12 నిందితులపైన పలు కేసులు ఉన్నట్లుగా సిఐ శ్రీనివాసులు తెలిపారు. రికవరీ చేసిన బైకుల విలువ సుమారు 12,50,000 రూపాయలు ఉంటుందని, నిందితులు ఎమ్మిగనూరుతో పాటుగా పత్తికొండలోనూ పలు చోట్ల చోరీలకు పాల్పడినట్లుగా గుర్తించారు. కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గంలో రోడ్డు ప్రమాద నివారణకు ఎస్పీ విద్యాసాగర్ చర్యలు చేపట్టారు. నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న బ్లాక్ స్పాట్స్ను ఎస్పీ విద్యాసాగర్ పరిశీలించారు. బ్లాక్
స్పాట్స్ ఏరియాల్లో హెచ్చరిక బోర్డులు లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాలు నివారించడంలో భాగంగా మచిలీపట్నం నుంచి పెనమలూరు వరకు బ్లాక్ స్పాట్స్ గుర్తించడం జరిగిందని ఎస్పీ విద్యాసాగర్ అన్నారు. ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న ఏరియాల్లో సైన్ బోర్డులు లైటింగ్ వంటివి ఏర్పాటు చేయాలని, ఏ ఏరియాలో సీసీ కెమెరాలు బారికేడ్లు ఏర్పాటు చేయాలో అధికారులకు నిర్దేశం చేశారు. గత 4 ఏళ్లలో జిల్లాలో జాతీయ రహదారులపైన యాక్సిడెంట్లు గణనీయంగా తగ్గాయని ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు.